యాక్టర్గా కానివ్వండి, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ పర్సన్గా కానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్గా కానివ్వండి, మీరు కొంతవరకు సంపాదించుకోగలిగారు. కానీ వాట్ అబౌట్ యూట్యూబ్? యూట్యూబ్ మీద ఎలా ఉంది రెవెన్యూ? రెవెన్యూ అనే దానికంటే కూడా మంచి టైంపాస్ అవుతుందమ్మా. అది కేవలం మీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారు నా సాటిస్ఫాక్షన్ కోసమే, జనాలకు దగ్గర అవడానికా? జనాలకు దగ్గర అవడానికి. ఓకే. ముఖ్యంగా ఏంటంటే అదే ఇందాక ఫ్యామిలీ గురించి అన్నప్పుడు చెప్పాను కదా, ఎవరి పనులు ఆడుకుంటే అని. అవును. అట్లీస్ట్ ఈ స్క్రీన్ ద్వారా దగ్గర అవుతున్నానుగా, మినీ స్క్రీన్ ద్వారా, ఎస్, స్మార్ట్ ఫోన్ ద్వారా నాకు దగ్గర అవుతున్నారు. మంచి మంచి మెసేజ్లు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు రెవెన్యూ నాకే ఏమాత్రం సరిపోతాయి చెప్పండి, దాంట్లో వచ్చే రెవెన్యూ. యూట్యూబ్లో వచ్చేది నా ఖర్చులకే సరిపోతాయి అనుకుందాం పోనీ. నా ఖర్చులు ఎంత ఉంటాయి అనేది ఎవరు తెలుసు. నేనైతే బ్యాడ్గా చెప్పలేను మీతోటి. నేను ఫ్రెండ్స్ వస్తారేమో, బయటకు వెళ్తానేమో, వాటికి సరిపోతాయి. సూపర్. అంతే. యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ అనేది డెఫినెట్గా మంచి రెవెన్యూ వస్తుంది. కాకపోతే ఆ రెవెన్యూని ఆశించి కాదు, మెయిన్ యూట్యూబ్ అనేది నిజంగానే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో విజయ్ అనే పర్సన్ కనబడడానికి, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక ఫ్యామిలీ మెంబర్. అందరూ అడుగుతున్నారు మీలాంటి అన్నయ్య నాకు కావాలి, అన్నయ్య మీరు వచ్చేసండి మా ఇంటికి అంటారు. చాలా ఏది సొంత అన్నయ్య అనిపిస్తున్నట్టే. అన్నయ్య వాళ్ళకి రవళికి అరితికి మాత్రం కాదన్నయ్య, మాకు కూడా మీరు అన్నయ్య వచ్చేసండి మా ఇంటికి అంటారు. కాదు, ఇక్కడ అందరికంటే కూడా ఏంటంటే మీరు ఇంత బాగా వంటలు చేస్తారు అని చెప్పేసి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాతే తెలిసింది. అది చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర చూసి నేర్చుకునే. రవళి కానీ నేను కానీ, హరిత కొంచెం తక్కువ వంటలు. రవళి అయితే నేనైతే మాత్రం ఫుల్ అమ్మకంటే ఎక్కువ చేస్తాం. రవళి గారు అండ్ హరిత గారు నలుగురిలో, అమ్మ మీరు నలుగురిలో ది బెస్ట్ ఫర్ కుకింగ్ అంటే ఎవరికి 100 మార్క్స్ ఇస్తారు మీరు? అమ్మ వద్దు, మా ముగ్గురులోకి వెళ్దాం. ఆ అమ్మనే పోల్చుకోవద్దు మాతోటి. ఆవిడ దగ్గరే కదా మేము నేర్చుకున్నది. ఆవిడ గురువే. సరే, మీ ముగ్గురు గురించి చెప్పండి. మా ముగ్గురులో నేనే ఫస్ట్. అవునా? ఓకే, నిజమా? నేను మళ్ళీ వాళ్ళని కూడా అడుగుతాను. 100% నేనే ఫస్ట్. నా తర్వాత రవళి. ఓకే. రవళి నాది ఈక్వల్ అవ్వచ్చు, కొంచెం చెప్పలేను, కానీ నేనైతే మాత్రం అన్నీ చేస్తా. ఒకటి కాదు, అన్నీ చేస్తా. ఎవ్రీథింగ్. ఇది చైనీస్ కూడా చేస్తా. మనం బిర్యానీ పెండింగ్ లో ఉంది, మనకి చేద్దాం 100%. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఖాళీ ఉంటప్పుడు పెట్టేసుకుందాం. ఓకే. నెక్స్ట్ రవళి, ఈక్వల్ రవళి. హరితకి అంటారా, వెజిటేరియన్ వరకు చేస్తుంది. పప్పు, టమాటా, బెండకాయ వేపుడు, బ్రాహ్మణ వంటకాలు మొత్తం చేస్తుంది. నాన్ వెజ్ అసలు తెలియదు. అదేంటి? దాని జోలికి వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి. నేను నాకు వద్దా అంటది, భయం వేస్తుంది. ఆ కోడిని చూస్తే భయపడద్ది, చేపను చూస్తే భయపడద్ది. అమ్మో చంపేస్తున్నారు అట్లా అంటది. చంపబోసారా మనం బతికే. దేవుడిచ్చిందిరా అమ్మాయి, దేవుడిచ్చారా. తింటదే, ఎగురుతుంటే చూడలేదు. తినమంటే చక్కగా తిని పెడతాయి. చేపల కూర తింటది, చికెన్ తింటది, నాటుకోడి తింటది, అన్నీ తింటది. అవి బతికుండగా చూసినప్పుడు భయం వేస్తుంది. బాబోయ్ అమ్మ ఇట్ని చంపుకొని తింటున్నాము అని ఉంటుంది. అందుకనే ఫస్ట్ నుంచి కూడా వ్రతం బాగా చేస్తుంది. శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం, పూజలకి మీ ఫ్యామిలీస్ అంతా కూడా మొత్తం అందరూ. మా ఇంట్లో కూడా ప్రతిరోజు పూజ గది అది చూడండి, ప్రతిరోజు ఇంట్లో పూజ ఉంటుంది ఎవ్రీడే. సో తులసమ్మ వారు. అందుకే దేవుడు అనుగ్రహం కూడా మీకు అలాగే 100% అమ్మ. అదే నేను చెప్పేది. ఫస్ట్ గాడ్, తర్వాత తల్లిదండ్రి, తర్వాత బంధువులు, దాని తర్వాత ఫ్రెండ్స్. రియల్లీ వండర్ఫుల్ విజయ్ గారు. అంటే ఒక చక్కటి ఫ్యామిలీ పొందడం అనేది అదృష్టం. ఉండాలి. మీరు, మేడం, పిల్లలు, ఇటు చూస్తే సిస్టర్స్, మదర్, అటు ఇన్లాస్ కానివ్వండి, అంతా కూడా విజయ్ కొలగాని అనేసరికి చుట్టూ కూడా ఉన్న ఒక సామ్రాజ్యాన్ని చాలా అందంగా, హెల్దీగా సృష్టించుకున్నారు. ఎందుకంటేనమ్మా నేను ఒకటే చెప్పగలను, కష్టాలు బాధలు లేని కుటుంబం అనేది ఎక్కడా లేదు. నేను చెప్పాను ఎంతవరకు అంటే అంతవరకే. ఒకవేళ మనల్ని మితిమీరిపోతుందంటే మన తలరాత అలా ఉందేమో, దేవుడు రాస్తాడేమో అనుకుని సరిపెట్టుకోగలిగితే మనం బతుకుతాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి నువ్వు పోరాడావా, చచ్చిపోతావు. దేవుడు రాసిన రాత ఎవడు మార్చగలడు? నేను మార్చగలనా? కొట్లాడతా, గొడవ పడతా. నేను రోడ్డు మీదకి వస్తాను తప్పితే నేను ఎలా సేఫ్ అవుతాను నేను? అందువల్ల కొంతవరకు తగ్గిస్తా. మితిమీరిపోతే దేవుడి మీద వేసేస్తా, ఆయన చూసుకుంటాడే. కానీ అందువల్ల అందరూ బాగుండాలి. అందరూ కొంచెం అర్థం చేసుకోగలిగితే అర్థం అవుద్ది. కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం కూర్చుని ఆలోచించి తప్పుని 10 సార్లు మైండ్లో అనుకుంటే కరెక్టేనేమో అనిపిస్తుంది. తప్పు కాదులే, ఇంతకంటే పెద్ద తప్పులు చేసినట్టు బోర్డు మంది ఉన్నారు బయట, మనం చిన్నదే కదా చేసాం, సరిపెట్టుకోగలం. ఎప్పటికప్పుడు
బయట చేస్తున్నారు లేదు, పేపర్లో చదువుతున్నాం, న్యూస్లో చూస్తున్నాం. వాళ్ళ మనం చూడకపోవచ్చు, జరుగుతున్నాయి దారుణాలు. వాళ్ళ మీద బెటర్ కదా మనం. నడుస్తూ చేవు చచ్చిపోయిందంటే చేవుని తొక్కకూడదని చెప్పేసి అది దేవుడు రాసి పెట్టాడా? అసలు మనం చూస్తున్నాం చేవుని, కాళ్ళ కింద పడి చచ్చిపోతుంది. అది చెప్తున్నా, అది పాపమే చెప్పాలంటే. కొన్ని ఆలోచించటం నేర్చుకోండి, చెడుకి వెళ్ళకండి. ఒకటే చెప్తున్నాను నేను, బ్యాడ్ త్వరగా అంటుకుంటుంది, గుడ్ త్వరగా రాదమ్మా. గుడ్ మంచి మాట, మంచి పేరు రావాలంటే దానికి కొన్ని సంవత్సరాలు కష్టపడాలి. అదే ఒక బ్యాడ్ వర్డ్ వినిపించాలంటే 10 నిమిషాలు చాలు, 10 సంవత్సరాలు అక్కర్లా. 5 నిమిషాల్లో బ్యాడ్ చేస్తావు, 10 నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది ఆ వార్త. అంటే చెడు త్వరగా వ్యాపిస్తుంది. అయినా చెడు చేయాల్సిన అవసరం మనిషికి ఎందుకు చెప్పండి? మనిషి జన్మ ఎత్తిందే మంచి పనులు చేయడానికి. ఏ పశువుగానే పుట్టొచ్చుగా చెడు చేయాలనుకుంటే. మనిషి జన్మ ఎత్తింది మనం మంచి చేయడం కోసమే, చేతనైనంత వరకే. అది కూడా చెప్తున్నా, చేత కాకపోతే నువ్వు అప్పు చేసి చేయమంటలా మంచితనం. నీ వల్ల 1 రూపాయి ఉందా, ఒక 10 పైసలు చాలు, అది హ్యాపీ. లేదు అది కూడా ఇవ్వా, చక్క దండం పెట్టేసి వెళ్ళిపో, నీ దారి నువ్వు అసలు దానమే చేయొద్దు. అది కూడా మంచిదే, అది బ్యాడ్ ఏం కాదు. దానం చేస్తే ఇంకొంచెం పుణ్యం అంటారు, కానీ చేయకపోయినా కూడా పుణ్యమే. తిట్టుకోవద్దే, అతల పొరానొద్దండి. మరెవరు అని ఉండవు తిట్టడానికి. రియల్లీ విజయ్ గారు, మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంది. అంటే విజయ్ గారిలో ఎంత ఫిలాసఫీ కూడా ఉందా అని ఇప్పుడు వరకు మాకు తెలియదు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. యూట్యూబ్ లో సరదాగా కనపడుతూ వంటలు చేస్తూ మమ్మల్ని నోరు ఊరించే ప్రయత్నం దగ్గర నుంచి మీరు ఇవాళ మీ మాటలతో కూడా మమ్మల్ని మెస్మరైజ్ చేశారు. రియల్లీ వండర్ఫుల్ విజయ్ గారు. ఆ దేవుడి దయ వల్ల నిజంగానే మీ ఫ్యామిలీ అనేది చాలా చక్కగా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు, మేడం, పిల్లలు ఇంతే హ్యాపీగా ఉండాలి. కుటుంబం ఎంతో బాగుండాలి. అండ్ దాంతో పాటు మీ కెరియర్ చాలా బాగుండాలి. ఆ బాబు అనుకున్నట్లు పెద్ద హీరో అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.